మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. దేవుని వాక్యములో నుండి 143వ కీర్తన 6వ వచనమును ఒకసారి చదువుతున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. కీర్తనాకారుడైన దావీదు తనకున్న అనుభవమును దేవునికి చెప్తున్నారు. యేసయ్యా, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. చేతులు చాపమంటే ఎవరైనా చాపుతారు. చేతులు చాపటం అంటే ఏమిటో, చేతులు చాపినటువంటి అనుభవం ఎలా ఉంటుందో, చేతులు చాపుట వలన కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉంటాయో లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. కొందరు దేవుని తట్టు లేక దేవుని వైపు చేతులు చాపకుండా మరెవరి వైపు దేని కొరకు చేతులు చాపుతూ ఉంటారు. మీరు 44వ కీర్తన 20వ వచనాన్ని గమనించండి. అక్కడ ఇలా వ్రాయబడింది, అన్య సంబంధమైన వాటి వైపు మేము చేతులు చాపము. లేక కొందరు చేతులు చాపుతున్నారు. 88వ కీర్తన 9వ వచనాన్ని కూడా మీరు గమనించండి. పితరులు వారి అనుభవాన్ని ఈ విధంగా తెలియచేస్తున్నారు. ప్రతిదినము నీ వైపు మా చేతులు చాపుచున్నాము అంటారు. ఒక రోజు కాదండి, ఒక గంట కాదండి, లేక ఒక్క నిమిషం కాదండి, ఎవ్రీడే, ప్రతిరోజు మా చేతులు నీ వైపు చాపుచున్నాము అని తన అనుభవాన్ని పితరులు తెలియజేస్తున్నారు. చేతులు మన జీవితమును, మన మనస్సును చూపిస్తూ ఉంటాయి. చేతుల్లోనే ఒక వ్యక్తి యొక్క సమస్త ప్రవర్తనను మనం గమనించగలుగుతాం. ఎందుకంటే పితరులు కూడా వారి కీర్తనలో వారి జీవితాన్ని శుద్ధి చేసుకొని పరిశుద్ధంగా ఉంచుకున్న కారణాన్ని బట్టి నా చేతుల్ని నేను కడుక్కున్నాను అని చెప్తారు. ఫిలాతు కూడా అదే చెప్తున్నారు, నేను నిర్దోషిని, నేను నిరపరాధిని, అందుకు నా చేతులు కడుక్కున్నా. అంటే చేతుల్లో మన జీవితం ఇమిడి ఉంది. మన చేతులను బట్టి మన సమస్త ప్రవర్తన కనబడుతూ ఉంటుంది. అంటే చేతులు చాపటం దేవుని వైపు అనేది ఒక గొప్ప అనుభూతి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, దేవుని వైపు చేతులు చాపండి అని. ఒకరోజు చాపమంటారండి, 2 రోజులు చాపమంటారా? ఆశీర్వాదాలు వస్తాయంటే 3 రోజులైనా కానీ అలాగే దేవుని వైపు మా చేతులు చాపుతామండి అని అంటారు. చేతులు చాపిన అనుభవం వేరుగా ఉంటుంది. మీకు క్లుప్తంగా ఒక 3-4 విషయాలు చెప్తాను, గమనించండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం మీరు 13వ వచనం 14వ వచనం ఇవన్నీ చూడండి. ఇక్కడ మంచి మాటలు వ్రాయబడి, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల అని ఇంకొక మాట లింక్ చేశాడు, గమనించండి.
నీ మనస్సు ఆయన మీద నిలిపిన ఎడల అనే పదం ఉంది. నీ చేతిలో ఉన్న పాపమును నీవు తీసివేసిన ఎడల, నీ చేతులు దేవుని వైపు చాపిన ఎడల, నీ మనస్సును ఆయన వైపు నిలిపిన ఎడల, అంటే చేతులు దేవుని వైపు చాపటం అనున్నది మన మనస్సు ఎప్పుడు దేవుని మీద నిలపాలి. మనస్సుకు ఏమండి గాలి వలె, ఒక ఆవిరి వలె పయనించేది. మనుషులు ఎక్కడే ఉంటాం, మనస్సు ఎక్కడో ఉంటుంది. మనస్సును బంధించటం అనేది మనిషికి అసాధ్యం. అది దేవుని వలన మాత్రమే అవుతుంది. మనస్సు అనేది కంట్రోల్ అవదు. యేసుక్రీస్తు నమ్ముకొనక ముందు మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను మీరు నెరవేర్చారు అని పౌలు తన పత్రికల్లో వ్రాశారు. చాలామంది మనసు యొక్క కంట్రోల్ని చేసుకోలేక అనర్థాలకు ఏమండి గురవుతూ ఉన్నారు. బైబిల్లో రాయబడింది, నీకు తెలుసు కదా, ఒక గొప్ప పరాక్రమశాలి కంటే కూడా, లేక ఒక పట్టణమును, ఒక రాజ్యమును స్వాధీనపరుచుకునే వ్యక్తి కంటే కూడా తన మనస్సును అదుపులో పెట్టుకునే వ్యక్తి, తన మనస్సును సాధుపరుచుకునే వ్యక్తి శ్రేష్ఠుడు, ధన్యుడు అని సామెతల గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. నిజమే, ప్రపంచ దేశాలను పరిపాలన చేసిన ఎంతోమంది మనకు ఏమండి నియంతలు అనేవారు, పరాక్రమశాలులు, బలాఢ్యులు కనిపిస్తారు చరిత్రలో. అలెగ్జాండర్ కానివ్వండి, ఒక నియంత అయినటువంటి, ఇంకా చాలామంది, హిట్లర్ కానివ్వండి, చాలామంది కనిపిస్తారు. వారంతా పరాక్రమశాలులు. కానీ మనస్సును అదుపులో పెట్టుకోలేకపోయారు, మనస్సును కంట్రోల్లో ఉంచుకోలేకపోయారు, మనస్సును దేవుని మీద నిలుపుకోలేకపోయారు. ప్రియమైన సహోదరులారా, చేతులు దేవుని వైపు చాపటం అనేది మనస్సును ఎల్లప్పుడూ దేవుని మీద నిలుపుకోవటం. అక్కడ స్ట్రక్ అవ్వాలి, దేవుని మీద స్ట్రక్ అవ్వాలి. ఆ మారిన మనస్సు ఆ విధంగా నడిపించబడాలి. యోబు గ్రంథంలో అంటారు 13, 14, 15, 16 వచనాలు, దేవుని మీద మనస్సు నిలిపినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అక్కడ నీ దుర్దశను నువ్వు మర్చిపోతావని, నువ్వు స్థిరపడి సంతోషిస్తావని, ఇక ఆ సమస్యలన్నీ నీ జ్ఞాపకాల్లోనికి రావని, నీ వెలుగు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తావని, ఎన్నో చక్కని ఆశీర్వాదాలు కూడా ఇమిడి ఉన్నాయి. మనసు దేవుని మీద నిలపాలి. బైబిల్లో కూడా చాలామందిని నేను చదువుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, తర్వాత ఆయన చదువుకోనండి, 1వ అధ్యాయములో 13వ వచనము, అలాగే 17వ వచనం, ఇంకా చాలా చోట్ల ప్రసంగి గ్రంథకర్త అంటారు, జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, భూమి మీద ఉన్న సమస్తమును పరీక్షించుకోవటానికి, పరిశీలన చేసుకోవటానికి నా మనస్సును నిలుపుకున్నాను, నేను నా మనస్సును నిలుపుకున్నాను అని అంటూ ఉంటారు. అయితే ఈ ప్రసంగి గ్రంథకర్త మనస్సును నిలుపుకొని అన్నీ చేస్తున్నారు, కానీ దేవుని మీద మనస్సు నిలుపుకోలేకపోయాడు. మీకు అర్థమవుతుందండి? దేవుని మీద మనస్సు నిలుపుకోలేదు. దేవుని మీద మనస్సు నిలపటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. రాజుల చరిత్రలో కొన్నిటి నేను చదువుతూ వచ్చానండి. దేవుని యొక్క విచారణ చేయటానికి మనస్సు నిలుపుకున్న వ్యక్తులు ఉన్నారు. దేవుని అనుసరించటానికి మనస్సు నిలుపుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుణ్ణి సేవించటానికి మనస్సును నిలుపుకున్న వ్యక్తులు ఉన్నారు. యూట్యూబ్లో దృఢత్వం అనే ఒక సందేశం ఉంటుంది. ఆ దృఢత్వం అనే అంశం మీద
మనస్సును దేవుని మీద ఎలా నిలుపుకోవాలి అనే అంశం మీద ఒక భాగం చెప్పాను. వీలైతే అందులో మీరు చూడండి. కొందరు దేవుని అనుసరించుటకును, కొందరు దేవుని యొద్ద విచారణ చేయుటకును, మరికొంతమంది దేవుణ్ణి సేవించుటకును తమ మనస్సును దేవుని మీద నిలుపుకొనిరి అని వ్రాయబడింది. మనస్సు కానివ్వండి, జీవితం కానివ్వండి, ఏమండి, స్థిరము లేకుండా అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిదంటే సాతానుది. సాతాను దేవుడు పలకరించినప్పుడంతా ఆడు ఇచ్చే జవాబు చూడండి. భూమి మీద అటు తిరుగుతూ వచ్చానంటాడు. అటు ఇటు తిరుగుతాడు, ఏదో ఒక కుటుంబానికి చిచ్చులు పెడతాడు. అది స్వభావం అది. చూడండి, నోవాహు వానలో ఉన్న కాకి చాలా కాలం తర్వాత బయటికి పంపిస్తే నీళ్లు ఇనికిపోయే వరకు ఏమండి అది భూమి మీద అటు తిరుగుతూనే ఉందట. అందుకే విశ్వాసి ఒక కాకిలాగా ఉండొద్దని, ఒక పావురములా తిరిగి రావాలని పితరులు వివరించి బోధిస్తారు. మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి స్థిమితం ఉండదు. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మరి మీ మనస్సు దేవుని మీద నిలపటమే దేవుని తట్టు మీ చేతులు చాపుట. దేవుని తట్టు చేతులు చాపటం అనేది మనస్సును ఎల్లప్పుడూ దేవుని మీద నిలుపుకోవటం. ఇప్పటికే మనస్సు దేవుని మీద నిలుపుకోలేకుండా లోకం వైపు ఆకర్షితులై మనుషుల వైపు మొగ్గు చూపుతూ తుచ్చమైన అభిలాషల్లో పడిపోతూ ఈ వ్యర్థమైన వాటిని విసర్జించలేక జీవితాన్ని పాడు చేసుకుంటూ నడిపించబడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇర్మియా గ్రంథం మీరు 31వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చూడండి. అక్కడ ఇలా వ్రాయబడింది. దేవుడే కొందరిని హెచ్చరిస్తున్నట్లుగా వ్రాయబడింది. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు తిరుగుము. ఎన్నాళ్ళు అటు తిరుగుతావు విశ్వాసఘాతకురాల? ఎన్నాళ్ళు అటు తిరుగుతావు? అక్కడ చక్కని మాట ఉంది. నీ మనస్సును రాజమార్గము తట్టు త్రిప్పు. దేవుని వైపు తిరుగు. ఎంతకాలం అటు తిరిగేది? ఎంతకాలం రెండు తలంపులు? ఎంతకాలం రెండు విధములైన జీవితం? ఎంతకాలం? ఒకసారి ఏలియా కూడా జనులను కర్మేలు పర్వతం మీదకి చేర్చి ఇదే మాట అంటారు, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు? కాసేపు అటు మొగ్గు చూపుతారు, మరి కాసేపటికి ఇటు మొగ్గు చూపుతారు. ఒక స్థిరత్వం లేదా? మనసు నిలుపుకోరా అని ఏలియా కూడా జనులను హెచ్చరించాడు. మరి సందేశం ద్వారా దేవుని తట్టు మీ చేతులు చాపండి. దేవుని తట్టు చేతులు చాపకపోతే ఎండిపోయిన భూమి ఏ విధంగా నీళ్ళ కొరకు తప్పించిపోతుందో నా ప్రాణము నీ కొరకు ఆ విధంగా తప్పించిపోతుంది. ఒక నీళ్ళు లేక ఎండిపోయిన భూమి వలె నా బ్రతుకు మారిపోతుంది. అసంతృప్తి. యేసయ్యా, అందుకని నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. యేసుక్రీస్తు సస్యలుడిగా సంచరించే రోజుల్లో జరిగిన ఒక సంభవాన్ని నేను మీకు చెప్తాను. రెండవ విషయాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయం తర్వాత మీరు 11, 12, 13 ఈ 3 వచనాలు చదువుకోనండి. యేసుక్రీస్తు దగ్గరికి ఓచ చెయ్యి రోగం కలిగిన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. వారు తీసుకొని వచ్చిన ఉద్దేశం వేరు. వారు ఎందుకు తీసుకొచ్చారు? విశ్రాంతి దినాన రోగిని బాగు చేస్తే మోషే ధర్మశాస్త్రం ప్రకారం
ఏదైనా ఆయన మీద ఒక నేరం మోపాలని వారు అనుకొని వచ్చారు. ఓచ చేయగలిగిన వ్యక్తి అంటే చెయ్యి చాపలేని వ్యక్తి, చెయ్యి కురచగలిగిన వ్యక్తి. ఇతనికి చెయ్యి చాపే స్వభావం ఉండదు. చేతిలో చాపుట ఒకటి, మనసు దేవుని మీద ఎప్పుడూ నిలుపుకునే అనుభవం అని చెప్పాను. చెయ్యి చాపుట ఇక్కడ ఒక అనుభవం నేర్పుతుంది మనకు. ఏమిటి తెలుసండి? యేసుక్రీస్తు వారు చెప్పే మాటలన్నీ విని 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 తర్వాత ఆ ఓచ చేయగలిగినటువంటి వ్యక్తితో ఈ విధంగా అంటారు, నీ చెయ్యి చాపు బ్రదర్, నీ చెయ్యి చాపు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే తన చెయ్యి చాపాను అని వ్రాయబడింది. తన చెయ్యి ఎప్పుడైతే చాపారో ఆ మరుక్షణమే ఏమండి ఆ వ్యాధిలో నుంచి ఆ వ్యక్తి విడుదల పొందారు. ఇక్కడ రెండవ అనుభవం ఏం నేర్పుతుందంటే మనకు చెయ్యి చాపుట దేవుని మీద ఆధారపడి స్వస్థత పొందే అనుభవాన్ని చూపిస్తుంది. మరోసారి చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడి స్వస్థత పొందే అనుభవాన్ని చూపిస్తుంది. స్వస్థత ఎక్కడుందండి? ఒక ఏమండి డివైన్ హీలింగ్, దైవిక స్వస్థత అనేది యేసుక్రీస్తులో ఉంది. నేను రూఢిగా చెప్తాను, ప్రభువుని నమ్ముకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దైవిక స్వస్థత మీద ఆధారపడుతున్నాను. జీవితంలో చిన్న చిన్న అనారోగ్యాలు రాకపోలేదు, అయినా నా ప్రభువులో ప్రార్థన చేసుకొని, వాక్యం అంటుంది కదా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని. ఏమండి, యేసు రక్షిస్తారు, యేసు రక్షిస్తారు అనేది ఎంత ప్రాముఖ్యమైందో, యేసు స్వస్థపరుస్తారు అనేది కూడా అంత ప్రాముఖ్యమైంది. యేసన్న గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు దైవిక స్వస్థత గురించి, రూఢిగా రోషంగా బోధించినటువంటి వ్యక్తి. వారు సందేశాల్లో ఎన్నోసార్లు నేను విన్నాను. యేసు రక్తములో రక్షణ ఎంత ప్రాముఖ్యం ఉందో, యేసు గాయాల్లో కూడా అంత స్వస్థత ఉన్నదనేది వాస్తవం. గాయాలు ముందా రక్తం ముందా అని ప్రశ్నించేవారు. గాయం అయితేనే కదా రక్తం వచ్చేది, రక్తం వచ్చిన తర్వాత గాయం కాదు కదా అంటారు యేసన్న గారు. అలాగే పేతురు వివరించారు కదా తన పత్రికలో, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందుచున్నాము. గాయమైతేనే రక్తం, అందుకే స్వస్థత ప్రాముఖ్యమైంది, రక్షణ ప్రాముఖ్యమైంది. అందుకే స్వస్థతకి ఎంత రక్షణకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, ప్రాధాన్యత ఇచ్చారో, స్వస్థతకు కూడా అంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది. ప్రతి క్రైస్తవ సమాజం తెలుసుకోవాల్సిన అవసరత ఇది. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున చాలామంది ఇది దేవుని వైపు చేతులు చాపలేకపోతున్నారు, కనుకనే దైవిక స్వస్థతను అనుభవించలేకపోతున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, చేతగాని తనం వలనో, అవిశ్వాసం వలనో, చనిపోతామనే భయం వలనో ఒకవేళ వెనకకు తీసి చేతులు వెనకకు తీసి స్వస్థత పొందలేకపోతున్నారేమో. ఒకటి మాత్రం వాస్తవం, మరోసారి చెప్తున్నా, ఒకటి మాత్రం వాస్తవం, చేతులు చాపే అనుభవం దైవిక స్వస్థతను అనుభవించే అనుభవాన్ని చూపిస్తుంది. అందుకే మీ చేతులు ఆయన వైపు చాపండి. మరొకసారి చెప్తున్నా, మీ చేతులు ఆయన వైపు చాపండి. మొదటి శతాబ్దములో ఎంతోమంది యేసుక్రీస్తు నామమును గాయాలను చేతపట్టుకొని వెళ్ళారు, అనేక అద్భుతాలు మహత్కార్యాల సూచక్రియలు చేశారు. యేసునామాన్ని ఉచ్చరించినప్పుడు స్వస్థతలు జరిగాయి, పరిశుద్ధుల నీడబడినప్పుడు స్వస్థతలు జరిగాయి. నాడు నేడు యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉన్నారు. ఆ రోజు చేశారు,
నేడు చేస్తారు, రేపు కూడా చేస్తారు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 9వ అధ్యాయంలో ఒక మాట మీరు నోట్ చేసుకోండి, తర్వాత గమనించండి, అధ్యాయం చదువుకోండి. నేను చెప్పే మాటలు ఉంటాయి. 2-3 సార్లు మోషే దైవజనుడు ఈ మాట చెప్పారు. ఫరో ఎదుట నిలబడి ఫరో దేశమంతా ఏమండి ఎన్నో తెగుళ్ళ చేత బాధించబడుతుంది. మరోసారి చెప్తున్నా, ఐగుప్తు దేశమంతా భయంకరమైనటువంటి తెగుళ్ళు, భయంకరమైన ఏమండి ఉగ్రతలు, ఏంటో అర్థం కాదు. ధూళి తీసుకొని అలా విసిరితే పేలు కావటం, ఐగుప్తు దేశమంతా వ్యాపించటం, భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడు ఫరో కూడా అంటాడు, మీ దేవుని వైపు మీరు చేతులు చాపి దీన్ని ఆపండి, ఇక చాలు, మిమ్మల్ని పంపిస్తాను, ఆపండి. మోషే కూడా అంటారు, నేను నా దేవుని వైపు చేతులు చాపుతాను. దీనికి అనుగుణమైన మాటలు ఇవి. నా దేవుని వైపు చేతులు ఎత్తుతాను, నా దేవుని వైపు నేను చేతులు చాపుతాను. అలాగనే మోషే ఏమండి అలా చేతులు చాపినప్పుడు వారి మీదకి వచ్చిన తెగుళ్ళన్నీ ఆగిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. ఏమన్నా ఆ రోజున మోషే దైవజనుడు చేతులు చాపినప్పుడు ఐగుప్తు దేశాన్ని బాగు చేసిన దేవుడు మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. మనం కూడా దేవుని వైపు చేతులు చాపే అనుభవంలో ఉండాలి. ఎవరి వైపు చేతులు చాపుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎవరి వైపు చేతులు చాపుతున్నారో మీరు వారి మీద ఆధారపడినట్లు. మనుషుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపితే వారి మీద ఆధారపడినట్లు. ఏమండి, మీకు బాగా నచ్చి మెచ్చిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, పొలిటికల్ వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మీరు చేతులు చాపితే పూర్తిగా వారి మీద ఆధారపడినట్లు. పలుసార్లు మోషేను కూడా దేవుడు హెచ్చరించాడు. ఎర్ర సముద్రం దగ్గర కానివ్వండి, లేకపోతే ఏమండి నీళ్ళనిచ్చే బండ దగ్గర కానివ్వండి, ఇలా పలు సందర్భాలలో నీ చేయి చాపు, ఎందుకు కంగారు? నువ్వు చేయి చాపు, అద్భుతాలు జరుగుతాయి. నీ చేయి చాపు నా వైపు, నీ చేయి చాపు, మహత్కార్యాలు జరుగుతాయి. నీ చేయి చాపు. చేతులు చాపటం మీకు చేతనైతే అద్భుతాలు జరుగుతాయి. ఇది ఈ చేతులతో వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ప్రార్థనలు చేసి ఉంటాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేసింది. అనేకులు స్వస్థత సిద్ధులయ్యారు, సంఘాల్లో చేర్చబడ్డారు. ఏమండి, ఈరోజు నా కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరముగా ఉన్నది అనే సంగతి వాస్తవం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చివరి మాటలండి, 27. ఆ మాటలు మీరు ఒకసారి గమనించండి. 3వ విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను. యేసుక్రీస్తు సస్సేడిగా సంచరించే రోజుల్లో వారు చెప్పినట్లుగానే ఆయన శిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి 3వ దినమున మృతులను తిరిగి లేచారు. ఆయన వెంబడిస్తున్నటువంటి వారికి యేసుక్రీస్తు చెప్పారు, నేను 3వ దినమున మృతులను తిరిగి లేస్తానని. లేచారండి. మగ్దలే అనే మరియాకు, ఏమండి ఇంకా కొంతమందికి కనిపించారు. ఎమ్మాయి మార్గంలో ఒక ఇద్దరు వెళ్తుంటే వారికి కనిపించారు. యేసుక్రీస్తు ఒక 40 రోజులు తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంటూ ఉన్నారు. ఒకసారి గదిలో ఏమండి ఉన్న తన సేవకుల దగ్గరకు వచ్చి, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందమని గాయాలు చూపించి, ఏమండి చాలా కార్యక్రమాలు చేశారు. బాగానే ఉంది అంతవరకు. ఆ సమయంలో తోమా అనే వ్యక్తి లేరు. మొత్తం మీద తోమా సాయంకాలం వచ్చారు, తర్వాత వచ్చారు, మిగతా రోజుల్లో వచ్చారు. అప్పుడు వీరందరూ చెప్పారు తోమాకి, తోమా యేసుక్రీస్తు వచ్చారు, ఆయన మేము చూశాము,
ఆయన మా మీద ఊదారు, పరిశుద్ధాత్మను పొందమని చెప్పారు, ఆయన గాయాలు చూపించారు, ఇంకా చాలా విషయాలు చెప్పారు. తోమా, మీరు ఎక్కడికి వెళ్ళారు అని మిగతా వారు అడిగారండి. యేసుక్రీస్తు పూర్వం చెప్పిన మాటలన్నీ, లేఖనాలన్నింటినీ పరిశీలన చేసి ఆయన చెప్పినట్టుగానే లేచారా, వచ్చారా, చూశారా? నేను లేనే, ఎంత అన్యాయం జరిగింది అలా స్పందించకుండా తోమా అంటారు, మీరు ఆయన్ని ఎవరైనా పట్టుకున్నారా? పట్టుకోలేదు తోమా. ఆయన గాయాల్లో ఉరేలేదని పెట్టి చూశారా? చూడలేదు తోమా. అసలు దగ్గరికి వెళ్ళారా? కాళ్ళు చూశారా? వెనుక్కున్నాయో ముందుకున్నాయో? ఈ డీటెయిల్స్ మొత్తం అడుగుతున్నాడు. పిచ్చోళ్ళు అనుకుంటాను మీరు. యేసు ప్రభు ఏమిటి, రావడం ఏమిటి, మీరు నమ్మటం ఏమిటి? పేతురన్నా, యోహానన్నా, యాకోబన్నా, మీరు ముఖ్యులైతే అయ్యారులే. అసలు నా సంగతి నీకు తెలియదు. అదే నేనున్నట్లయితే తప్పనిసరిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు చేతులు పట్టుకునేవాడిని. ఇంకా పూర్తి నిర్ధారణ కొరకు ఆయన గాయాల్లో కూడా వ్రేలు పెట్టి చూసేవాడిని. చూశారండి? మీకు అర్థమవుతుందండి? ఆయన గాయాల్లో వ్రేలు పెట్టి చూసేవాడిని. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు. మరలా వచ్చి తోమాను చూసి 27వ వచనంలో ఈ మాట అంటారండి, తోమా ఇలారా, ఇలారా, నీ చెయ్యి చాచి, చూశారండి, నీ చెయ్యి చాచి నా గాయాలలో వ్రేలు పెట్టి చూసి అవిశ్వాసివి కాక విశ్వాసిగా బ్రతుకు. ప్రభువా నమ్మానయ్యా అన్నారు. నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులురా, దరిద్రుడా. నువ్వు చూసి ప్రభువా అంటావు. చెయ్యి చాపు, చెయ్యి చాపు అనే చోట ఒక మంచి మాట అంటారు. ఏమని? అవిశ్వాసివి కాక విశ్వాసివిగా ఉండు. చెయ్యి చాపిన అనుభవం ఏమిటి తెలుసండి? విశ్వాసిగా బ్రతకటం, అవిశ్వాసాన్ని తొలగించుకోవటం. ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నానండి, పలు సందర్భాలలో అవిశ్వాసం 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 అదొక పెనుభూతంలాగా వెంబడిస్తుంది, అదొక రాక్షసులాగా ఏమండి వెంబడిస్తుంది, అదొక దయ్యంలాగా ఆవరిస్తుంది. అవిశ్వాసం అవిశ్వాసం అవిశ్వాసం. ఈ సందర్భంలో నేను చెప్తున్నాను, మీరు అవిశ్వాసులా విశ్వాసులా? అందుకే దేవుని వైపు చేతులు చాపి విశ్వాసులుగా బ్రతకండి. ఎంతకాలం అవిశ్వాసం అనే పొరల క్రింద ఉంటారు. కొన్నిసార్లు యేసుక్రీస్తే గద్దించారు, ఒక దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. యేసు ప్రభు చాలా కోపం వచ్చింది. అల్ప విశ్వాసులరా, అవిశ్వాసులరా, నేను ఎంతకాలం మీతో ఉంటా, విశ్వాసం లేని తరము వారులారా. చూశారండి? అవిశ్వాస విషయంలో, అల్ప విశ్వాసంలో, విశ్వాసం లేని తరమ విషయంలో యేసుక్రీస్తు చాలా అసహించుకునేవారు, కోపగించుకునేవారు. అంటే ఆయన మనసులో ఉన్నది ఏమిటంటే, ప్రతి సేవకుడు ఏమంటే ప్రతి విశ్వాసి ఒక విశ్వాసిగా ఉండాలి, విశ్వాసము గలవారిగా బ్రతకాలని. అవిశ్వాసపు అనుభవాలను తీసుకొని వెళ్ళే ఈ అనుమానాలు, ఈ సందేహాలు, లేఖనాలను నమ్మని మందత్వం మీ జీవితంలో ఉండకూడదు. అమ్మాయి మార్గంలో వెళ్తున్న వ్యక్తులను కూడా యేసుక్రీస్తు ఒకసారి గద్దించారు, లేఖనములను నమ్మని మందమతులారా. లేఖనాలను ఎందుకు నమ్మట్లేదు మీరు? ఏమన్నా 4 అడుగులు వేసి గాలిని చూసి భయపడి సముద్రంలో మునిగిపోతున్నటువంటి పేతురును చూసి కూడా యేసు ప్రభు చెప్పారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? వీరందరినీ హెచ్చరించాడు, అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా, మీరు విశ్వాసులా అవిశ్వాసులా?
విశ్వాసులై బ్రతకండి. విశ్వాసికి తగినటువంటి విశ్వాసం కలిగి నడిపించబడండి. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు ఉదండదు అనే సంగతిని గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు గమనించండి. చీకటికి వెలుగుకు పొత్తు కుదురుతుందా? చీకటి ఉన్నప్పుడు వెలుగు వస్తే చీకటి ఉంటుందా? పారిపోతుంది. దేవుని మందిరానికి విగ్రహాలకు పొత్తు కుదురుతుందా అని 15వ వచనంలో అంటారు. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడది? అవిశ్వాసం అనేది క్రియ చేస్తే విశ్వాసం ఉండదు, విశ్వాసం అనేది క్రియ చేస్తే అవిశ్వాసం ఉండదు. రెండు కలిసి ఉండలేవు. మీలో ఉన్న అవిశ్వాసం పారిపోవాలి. ఈరోజు మీలో ఉన్న అవిశ్వాసం తొలగిపోవాలి. మీలో ఉన్న అవిశ్వాసం కొట్టివేయబడాలి. జీవితంలో బ్రతికే బ్రతుకంతా విశ్వాసిగా బ్రతకాలి. బైబిల్లో చూడండి, ఎలిజబెత్ జకరియా చరిత్రలు బాగా తెలుసు మనకి. ధూపం వేయటానికి మందిరానికి వెళ్ళారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోనండి. ధూపం వేస్తూ ఉండగా ఏమండి దేవదూత వచ్చి వారితో మాట్లాడారు. చాలా కాలం మీకు పిల్లలు లేరు కదా, ఈ భార్య గొడ్రాలు కదా, మీకు చక్కని బాబునిస్తాం, యోహాన్ అని పేరు పెట్టండి అని ఎన్నో విషయాలు చెప్పారు. విని 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 అన్నీ విన్న తర్వాత అంటాడు, నన్ను నమ్మమంటారా అన్నాడు. చూడండి, ఇవన్నీ నన్ను నమ్మమంటారా? నేను బయట విషయాలు ఏం చెప్పకుండా బైబిల్లో ఉన్న విషయాలు కొన్ని చెప్తున్నాను. విన్నంతసేపు విన్నారు, అన్నీ విని తర్వాత అంటారు, నేను నమ్మేది ఎలా అన్నారు. చూసారండి, ఇది నమ్మేది ఎలా అన్నారు. భార్యాభర్తల సంబంధం లేకుండా నీకొక బాబు పుడతారు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, రక్షకుడు నీలో ఉదయిస్తున్నారని మర్యాద చెప్తేనే గాబ్రియేలు ఆమె పూర్ణ విశ్వాసంతో విని ఈ దీనురాలు ఆలకిస్తున్నారు, మీరు చెప్పినట్లుగానే జరుగునుగాక అని ఆమె అన్నారు. ఈయన ఇంత ప్రార్థన చేసే వ్యక్తి, ఇంత భక్తుడు, 1000 మొగలు వంతుల చొప్పున ధూపం వేసేవారు, ఈయన అన్నీ విని అవిశ్వాసి అయిపోయాడు. అవిశ్వాసు లాంటి తోమాలు, అవిశ్వాసు లాంటి జకర్యాలు లేకపోలేదు. కొంతమందికి ఎప్పుడు చూసినా అనుమానం 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 అనుమానం, ఎప్పుడు సందేహం సందేహం సందేహం. ఈ సందేహాలు అనుమానాలు మమ్మల్ని ఎంతవరకు దారితీస్తాయంటే ఆఖరి దేవుని మీద కూడా అనుమానం పడుతుంటారు. మీకు తెలుసో లేదో, సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే మనసులో ఏదేదో సందేహపడుతున్నారు, ఒంటరిగా ఎందుకు మాట్లాడుతున్నారని. వారు నేచర్ చూడండి, యేసు ప్రభువుని అనుమానించినట్లున్నారు వాళ్ళు. ఆ రోజున సీమోను కూడా చూడండి, ఆ పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి కళ్ళనీళ్ళతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే అదొకలాగా మనసులో అనుకుంటున్నాడు. యేసు ప్రభువును అనుమానిస్తున్నారు. మీ అనుమానాలు సందేహాలు ఆఖరికి దేవుణ్ణి కూడా అనుమానించే పరిస్థితులు వస్తాయి. ఈ అనుమానము అవిశ్వాసము ఈ సందేహాలని పెనుబోతూ మీలో నుండి తొలగిపోవాలి. విశ్వాసిగా బ్రతకాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం మీరు 18వ వచనాన్ని గమనించండి. యేసుక్రీస్తు ఒక బాధ్యత కలిగిన పరిచర్య దైవజనుడైన పేతురుకు అప్పగించాలని కోరుకొని, నా గొర్రెల్ని మేపుము, నా గొర్రెల్ని కాయుము, నా గొర్రెలను మేపుము అని చెబుతూ ఈ 18వ వచనంలో మాట అంటారండి. నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకున్నావు, నీకు ఇష్టమైన చోట్లకి వెళ్ళావు. ఏమంటే చూడండి, మంచి మాట. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి
నీకిష్టము కాని చోట్లకు నిన్ను మోసుకొని పోవును. ఇప్పుడు చేతులు చాపటం అనేది మరొక అనుభవం ఏమిటి తెలుసా అండి? పూర్తిగా దేవునికి ఏమంటే సరెండర్ అయిపోవటం, దేవుని అధికారమునకు, దేవుని ఆధిపత్యానికి, దేవునికి పూర్తిగా తన్ను తాను అప్పగించుకోవటం. అందుకే అక్కడ మంచి మాట అంటారు, నీవు ముసలివాడవైనప్పుడు. చాలామంది తెలుసండి, ఒక ఇంట్లో ఒక వ్యక్తి తండ్రిగా బాధ్యతలు తీసుకుంటారు, భర్తగా బాధ్యతలు తీసుకుంటారు, తర్వాత తండ్రిగా బాధ్యతలు తీసుకుంటారు. తర్వాత ఆ పిల్లలు ఎదిగిన తర్వాత నడిప్రాయం వస్తుంది, తర్వాత వృద్ధాప్యం వస్తుంది. ఆ వృద్ధాప్య వయసులో ఆ పెద్దవారంతా ఏం చేస్తారండి? కుమారుల్ని కుమార్తెలను చూసుకుంటూ, మనవల్ని మనవరాలను చూసుకుంటూ, ఆస్తులన్నీ సంబంధించిన వ్యాపారాలు అన్నీ పిల్లలకు అప్పగించి తిన్నగా పల్లెల్లో అయితే అరుగుల మీద కూర్చుంటారు. ఎవరైనా వచ్చి తాత ఆ పొలం ఎలా ఉంది, ఆ వ్యాపారం ఎలా ఉంది అని అడిగితే వారు ఏం చెప్తారు? అన్ని పిల్లలకు అప్పగించానయ్యా, ఇక నాదేమీ లేదని చేతులు చాపుతాడు. అది ఇప్పుడు నాదేమీ లేదు. పేతురు ఒకప్పుడు చేతులు చాపే అనుభవం లేదు. తనంతట తానే తనకిష్టమైన చోట్లకి వెళ్ళారు, వాస్తవమే. తనకిష్టం వచ్చినట్లుగా చలిమంటల దగ్గరికి వెళ్ళి చలిగాచుకున్నాడు. తనకిష్టం వచ్చినట్లుగా వల తీసుకొని మరికొంతమందిని తీసుకొని చేపలు పడటానికి వెళ్ళాడు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని దూరము నుండి వింతలు చూస్తున్నాడు. అది తనంతట తన నడుంగట్టుకుంది. ఇప్పుడు చేతులు చాపిన ఏంటంటే పూర్తిగా ఇప్పుడు నేను నీ ఆధిపత్యానికి అప్పగించుకున్నాను అని అర్థం. మొదట ఎవరైనా కొన్ని సాకులు చెప్తూ ఉంటారు. మోషే కూడా ఐగుప్తు దేశానికి పంపిస్తున్నాను వెళ్ళంటే చాలా సాకులు చెప్పారు. నేను సరిగ్గా మాట్లాడలేను, నోటి మాంద్యం గలవాడను, ఎవరినైనా కొంచెం చూసి పంపించండి అని. ఒక అనుభవం వచ్చిన తర్వాత పూర్తిగా చేతులు చాపిన అనుభవం. ఇక నాదేమీ లేదు, ప్రభు ఏం చెబితే అది వింటాను, ప్రభు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. సామెతల్లో దీనికి అనుగుణమైన ఒక మంచి మాట ఉంటుందండి. 3వ అధ్యాయము 6వ వచనం, నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన ఆధిపత్యం క్రింద ఉండాలి, ఆయన ఆధిపత్యమే జరగాలి ప్రతి ప్రవర్తనలో. ఒకసారి ఆలోచించండి, తెలిసి తెలియని అనుభవాల్లో సేవ చేస్తున్నారా? సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ కూడా మీ అంతటా మీరే నడుము కట్టుకొని మీ ఆత్మలో తీవ్రత కలిగి ఆ రోజున అఫోల్లో ఏ విధంగా తెలిసి తెలియని అనుభవాలలో తన ఆత్మ తీవ్రత కలిగి ఏమండి పరిచర్య చేశారో దైవ సేవకులారా, ఆ విధంగా సేవ చేస్తున్నారా? పౌలు మంచి అనుభవం చెప్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకోండి. తర్వాత వివరిస్తున్నాను. నేను ఆత్మీయతలో ఎదగనప్పుడు చిన్నపిల్లల వలె యోచించాను, చిన్నపిల్లల వలె ప్రవర్తించాను, చిన్నపిల్లల వలె అలాంటి చేష్టాలన్నీ చేశాను. ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, ఆత్మీయతలో కాస్త ఎదిగాను. ఒకప్పుడు స్లిప్ అయిపోతూ ఉన్నాను, దేవునికి సరెండర్ అవ్వలేదు. ఒక కాడి క్రింద ఉన్న పశువులాగా నేను దేవుని కాడి పెట్టుకొని నడవలేదు, తప్పించుకుంటూ తిరిగాను. ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, అవన్నీ మానివేశాను. ఒక విశ్వాస జీవితం కూడా ఇలాగే ఉండాలి. సంఘం ఎప్పుడు ఇలా ఉండాలి, పూర్తిగా దేవుని యొక్క నడిపింపుకు, దేవుని ఆధిపత్యానికి, దేవుని ఏలుబడికి
చోటు ఇవ్వాలి, అలాంటి అవకాశం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మీ జీవితంలో ఏమండి చేతులు చాపిన ఒక చక్కని అనుభవం మనం నేర్చుకుంటాం. మరొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను, నోట్ చేయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించండి. ఇక్కడ సొలొమోను అనుభవాన్ని ఒకటి మనం చూడవచ్చండి. సొలొమోను చేతులు చాపుతున్నారట, చేతులు చాపుతున్నారు. ఈ చేతులు చాపుతున్న అనుభవం ఏమిటి తెలుసండి? సొలొమోనుది ప్రార్థన చేయుటకు. మరోసారి చెప్తున్నా, దేవుని వైపు ఎందుకు మనం చేతులు చాపాలంటే ప్రార్థన అనుభవం, ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రార్థన అనుభవం. అవసరాలు వచ్చాయా, దేవుని వైపే చేతులు చాపు, అంటే ప్రార్థన చెయ్యి, దేవునికే ప్రార్థన చెయ్యి. శ్రమ వచ్చింది, దేవునికే ప్రార్థన చెయ్యి. రోగం వచ్చింది, దేవునికే ప్రార్థన చెయ్యి. ఇబ్బందులు వచ్చాయి, దేవునికే ప్రార్థన చెయ్యి. నిందలు వచ్చాయి, దేవునికే ప్రార్థన చేయి. అనుకూలతలలో ప్రతికూలతలలో దేవుని వైపే చేతులు చాపు, అంటే దేవునికే ప్రార్థన చేయి. మోషే ఒక మంచి అనుభవం నేర్పుతారు. ఏ చిన్న సమస్య వచ్చినా నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అంటారు. వెంటనే దేవుని దగ్గర తీసుకెళ్తారు విషయాన్ని. అలాగే మీ జీవితంలో కూడా దేవుని దగ్గరికి విషయం తీసుకెళ్ళాలి, దేవునికి తెలియజేయాలి. సొలొమోను అనుభవంలాగే ఉంది. సొలొమోను కూడా తన ప్రార్థనలో ఒక మంచి మాట వాడతారు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనం. ఎవరికైనా ఇబ్బందులు కలిగినప్పుడట వారు దేవుని మందిరానికి వచ్చి చేతులు చాపి మీకు ప్రార్థన చేసిన ఎడల అనే పదం ఉపయోగించారు. చేతులు చాపటం ప్రార్థించే అనుభవానికి సాదృశ్యం. దేవుని వైపు చేతులు చాపటం, అది మనుషుల వైపు కాదు. అందుకే పౌలు కూడా తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాల్లో చెప్పారు, స్త్రీలకు ఉండవలసిన గుణం స్త్రీలకు ఉండాలి, పురుషులకు ఉండవలసిన స్వభావం పురుషులకు ఉండాలి. పవిత్రమైన చేతులు చాపి, చేతులెత్తి ప్రతి స్థలములో ప్రతి పురుషుడు సనుగులు సంశయాలు మాని ప్రార్థనలు చేయాలి. ఈ రోజున ప్రార్థన 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 అనుభవాన్ని కోల్పోతున్నారు. ఇళ్లలో చాలామంది ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నారు. అందుకని నా ప్రియమైన సహోదరులారా, మనసు దేవుని మీద నిలుపుటకును, దైవిక స్వస్థత పొందుటకును, అవిశ్వాసిగా కాక విశ్వాసిగా బ్రతుకుటకును, మన సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుటకును, నిత్యము మనం ప్రార్థన చేయుటకును మన చేతులు దేవుని వైపు చాపుదుము గాక. ఈ మాటల ద్వారా మీ చేతులు కూడా ఆయన తట్టు, ఆయన వైపు చాపే అనుభవంలోనికి వచ్చుదురుగాక. ఈ ఆత్మీయతలలో మీరు మీ కుటుంబాలు స్థిరపరచబడునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. అలాగే తలలో వంచి కళ్ళు మూయండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ శుభ సమయంలో ఆత్మలో